యోహాన్ రాసిన యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 15వ వచనం నుంచి ఆలోచన చేద్దామండి. ఈ లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలిచును. మరి సమయంలో నేను చెప్పబోయే అంశము ఏంటంటే, మరి గతించిపోయే వాటి మీద మరి ఆశలు అనేవి ఉండకూడదు. వేటి మీద ఉండకూడదండి? గతించిపోయే వాటి మీద. మనిషికి సహజంగా ఆశ అనేది ఉంటుంది, అవునా కదండి? ఆశలు ఉంటాయా ఉండవండి? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది. ఆశ లేకుండా ఎవరు ఉండరు. అంటే ఎన్ని ఆశలు ఉన్నప్పటికీ కూడా నేను లోక సంబంధమైన వాటి గురించి చెప్పట్లేదు కానండి, భౌతికంగా కొన్ని ఆశలు ఉంటాయి. కానీ దేవుని వాక్యము మరి గతించిపోయే వాటి మీద ఆశలు వద్దంటే అసలు వేటి మీద మనకు ఆశలు ఉండకూడదు అనే దాని గురించి ఈ సమయంలో ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మనిషికి చాలామంది అంటుంటారు ఆశ ఉండొచ్చు కానీ ఏమి ఉండకూడదు అంటారండి? దురాశ అనేది ఉండకూడదు అంటూ ఉంటారు. అంటే సహజంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ ఉంటుంది అండ్ అవునా కదా? వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, బాగుండాలనే ఆశ ఉంటుంది. అలాగే మరి వాక్యం కూడా ఏం చెప్తుందని మనం ఆలోచన చేసినప్పుడు అంటే ఇక్కడ లోకమును దాని ఆశయు ఏమవుతాయంటండి? గతించిపోవచ్చున్నవి. లోకంలో ఉండే ఆశలు అంటే వేటి మీద మనకు ఆశలు ఉంటాయి, అవన్నీ కూడా ఏమవుతాయంటండి? నశించిపోతుంది. ఇప్పుడు సపోజు వస్తువులు చూడండి, ఏ వస్తువైనా కనీసం బంగారమైనా కూడా అది ఎప్పుడు అలా ఉంటుందండి? ఎప్పుడు అలా ఉంటుందా? పోనీ మనం ఏమన్నా ఫర్నిచర్ కొనుక్కున్నా, లేకపోతే ఇంట్లోకి బీరువాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏవి కొనుక్కున్నా కూడా అవన్నీ శాశ్వతం అండి, అవన్నీ గతించిపోతాయి. కానీ మనిషి ఎక్కువగా వాటి మీద ఆశపడి వీటి కోసం ఎక్కువగా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాడండి. మనం వాడి అన్నీ కూడా గతించిపోతాయి అండ్ అవునా కదా? కానీ గతించిపోయే వాటి మీద మనకు ఆశలు ఎందుకు వద్దంటుందంటే వాక్యం, ఎందుకంటే లోకంలో ఉన్నాయన్నీ అవన్నీ గతించిపోతాయి. వాటి మీద ఆశలు ఉండటం వల్ల మనకు ఉపయోగం లేదు. చూడండి, ఈనాడు మనిషి చనిపోవడం కూడా ఏమైనా పట్టుకెళ్ళగలడా? ఏమో పట్టుకెళ్ళడండి? 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళగలడా చచ్చిపోయినాడు? పోనీ 10 రూపాయలు పట్టుకెళ్తాడండి? పట్టుకెళ్ళాడు. ఎందుకంటే మనిషి గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవటం వల్ల ఆశ ఏమవుతుందంటే లోక సంబంధమైనది అయిపోతుంది. నేను అవునా కాదా? ఈనాడు స్థలాల కోసం కొట్టేసుకుంటారు, లేకపోతే ఎక్కడన్నా ల్యాండ్లో ఆ రాడు కొంచెం ఎదరకొచ్చిన ఇబ్బందే, లోపలికి వెళ్ళినా ఇబ్బందే అండ్ అవునా కదా? అంటే లోకంలో గతించిపోయేవి కొన్ని ఉన్నాయి, వాటి మీద మనకి ఏమి ఉండకూడదంటండి? ఆశ ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచును. అంటే మనం ఏం చేయాలంటండి? దేవుని చిత్తాన్ని అంటే దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు ఎలా ఉంటాడో చెయ్యవాడు నిరంతరం నిల్చునని చెప్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు మన క్రైస్తులుగా మారుతున్నామంటే మన పాపాలు మనం కడిగి వేసుకుని మరి క్రీస్తులోనికి బాప్తిజం పొందడం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చాక ఆయన ఏమైనా ఆశపడ్డాడండి? ఆయన ఏమైనా ఆశపడ్డాడు ఆయన జీవితంలో? ఆయన దేని గురించి కూడా ఆశపడలేదు. కానీ దేవుని పని మీద,
ఎక్కువ ప్రార్థనలో ఉండటం, ఆయన ఆయన మహిమపరచటం, ఎక్కువగా స్వస్థపరచటం ఇవన్నీ చేసేవారు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లో ఉపమానాల ద్వారా దేవుని రాజ్యం గురించి, లేతే ఒక వ్యక్తికి మరి పరలోక రాజ్యం ఏ విధంగా వెళ్తాడో అనే దాని గురించి చాలా విషయాలని చెప్పుకొచ్చారు తప్ప ఎప్పుడు కూడా ఇంక లోకేష్ అనేది లేదు. ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తులా మారని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి కొరింథీయులకు రాసిన పత్రికలో? నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే గతించే పోయే వాటి మీద మనం ఆశలు పెట్టుకోవడం వల్ల గతించిపోతే తప్ప ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి మనం క్రీస్తుని తెలుసుకున్నాం, క్రీస్తులో బాప్తీసం పొందాం కాబట్టి ఆయనలో బాప్తీసం పొందిన మనము క్రీస్తు ప్రభువులా మారాలి తప్ప మరి గతించే పోయే వాటి మీద ఆశ ఉండకూడదండి. ఎందుకంటే ఈనాడు చిన్న ఫోన్ పోయినా తలట్టేసుకుంటున్నాడు. అవునా కదా అండ్? అవునా కదా? ఇది ఎప్పటికైనా పోయేదే. దీనివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందండి? ఉపయోగం లేదు. మనిషికి ఏమన్నా అయితే పట్టించుకోవట్లేదు కానీ వస్తువులకి ఏమన్నా అయితే ఎలా ఉంటున్నారండి మన మనుషులు? ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతాడు. అంటే క్రైస్తవులం అయినప్పటికీ కూడా చూడండి మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము, మనం ఆలోచన చేసినప్పుడే దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. పాస్టర్ గారు ఏదో చెప్పారు అయిపోయింది, కొంచెంసేపు కూర్చున్నాం వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయాం అంటే కాదండి. చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు కూడా ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. మనిషి భూలోక సంబంధమైన అన్ని విషయాల్లో కూడా ఎక్కువ ఆలోచన చేస్తాడు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచన చేయడండి. అండ్ అవునా కదా? పిల్లల విషయంలో చూడండి, ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకున్నా ఎంత ఆలోచన చేస్తాడు. అండ్ అవునా కదా? ఫ్యూచర్ కోసం. కానీ దేవుని వాక్యం మరి ఆలోచన చేస్తాం మనం. నీ జీవితానికి అవసరమైంది, నీకు జ్ఞానాన్ని తెలియజేసేది, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా కూడా తెలియజేసే దేవుని వాక్యం కాబట్టి వాక్యం అనేది మనం శ్రద్ధగా వినాలండి. మరి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఆలోచన చేసినప్పుడు, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. అంటే చీకటి గతించిపోచున్నదంటే దాని అర్థం ఏంటండి? ఏం గతించిపోతుందండి? పాపం అనేది గతించిపోతుంది. అంటే ఇక్కడ మరి యోహాను గారు చెప్తూ ఉన్నాడు, కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. ఆయన రాస్తున్నాడండి. కొత్త ఆజ్ఞ ఏంటంటే పాపం అనేది గతించిపోచున్నది కనుక సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం. సత్యము అంటే దేవుని వాక్యం అనే వాక్యం చెప్తుంది. మరి వెలుగు సంబంధులు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగి ఉంటేనే వాళ్ళు ఎలా ఉంటారండి? వెలుగు సంబంధులుగా ఉంటారు. అంటే పాపము లేని స్థితి. పాపము గతించిపోవాలి అంటే మనలో వాక్యం అనే వెలుగు ఉండాలి. మనలో వాక్యం అనే వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగు ఎక్కడ నడిపిస్తుందండి మనల్ని? సత్యంలోకి నడిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిలో సత్యం ఉండాలంటే ఏముండకూడదండి? పాపం అనేది ఉండకూడదు. అంటే చీకటి గతించున్నదంటే పాపం అనేది మనలో ఉండకూడదు ఎప్పుడు కూడా. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు మరి చీకటి సంబంధమైనటువంటి లేకపోతే సాతాను సంబంధమైనటువంటి పనులు మనం చేయలేం. ఎప్పుడైతే నీలోంచి దేవుని వాక్యం వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఎందుకంటే ఒకే హృదయంలో దేవుడి వాక్యం పాపం రెండు ఉండవు. ఉంటే ఒకటే ఉంటుందండి. అదే మనం ఆలోచన చేయాలి. మనం ప్రతి పని చేసినప్పుడు నేను వాక్య సంబంధంగా ఉన్నానా లేదనే ఆలోచన మనలో ఉన్నప్పుడే మనలో ఏముంటుందంటే సత్యం అనేది ఉంటుంది.
ఈనాడు చాలామంది సత్యంలో తొలగిపోతాం, దాని అర్థం ఏంటండి? వాళ్ళు ఏముండట్లేదు, సత్యం ఉండట్లేదు. ఎందుకంటే పాపం అనేది మనిషిని చాలా రకాలుగా ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంటుంది అండ్, అవునా కదా? బైబిల్ గ్రంథంలో భక్తులను కూడా సాతాను ఏం చేశాడండి? అభ్యంతరపరిచాడు చాలా విషయాల్లో. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే సాతాను ఏం చేసిందండి? దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్తుంది. కానీ అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంతో సమాధానం చెప్పారు తప్ప, మరి ఆయన మరి సాతాను మంచి సలహాలు ఇస్తున్నాడని ఎప్పుడు అనలేదు ఆయన. ఎందుకంటే పాపము చేయటము అనేది చాలా సింపుల్ అండి. నీకు కరెక్ట్‌గానే ఉండొచ్చు. ఒకసారి చెడు తలంపులు వస్తూ ఉంటాయి. ఒకసారి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వాక్య సంబంధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అందుకే ఎక్కువ వాక్యం మనలో ఉన్నప్పుడే మన జీవితాలు ఎలా ఉంటాయంటే పాపం లేని వాటిగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనము వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు అసత్యం మనం ఏం చేస్తుందంటే పాపంలోకి, అసత్యంలోకి వెళ్ళకుండా, మరి అసత్యం ఏం చేస్తుందంటే మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము పాపం చేయనివ్వకుండా చేస్తది. అందుకే దావీదు కీర్తనగాడు ఏమంటున్నాడండి? హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాడు కాబట్టి పాపం చేయకుండా ఉంటున్నాడనే విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. అయితే ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అంటే ఇక్కడ ఏం గతిస్తాయంటండి? ఇక్కడ ఆకాశం గతించిపోద్దని ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది. ఆ దినమున ఆకాశం మహాదంతో గతించిపోవును, మరి పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును. అంటే గతించిపోవటం అంటే ఏంటండి? గతించిపోవటం అంటే ఇంకా అవి మరి ఆయన దొంగ వచ్చిన ఇక్కడ చెప్పబడుతుంది కదండి. దొంగ వచ్చినట్లు దినమున వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోస్తాయంటండి, ఇంక ఉండవు అవి. రెండో రాకడ ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ, ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి, మొత్తం ఆకాశం భూమి కూడా ఏమవుతుందంటే అండి, మొత్తం కూడా అన్నీ గతించిపోతాయి. ఇంకా లోకంలో ఇంకేం ఉండవండి ఇంకా. కానీ మనం ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎక్కువ ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కానీ మన ఆశ ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి? దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు పైన ఉన్న వాటినే వెతకండి. మన ప్రతి ఒక్కరి గురి ఏంటండి? మన ప్రతి ఒక్కరి గురి ఏంటి చెప్పండి? ఏంటండి? పరలోక రాజ్యం వెళ్ళాలి అండి, అవునా? ఎవరన్నా నరకం వెళ్ళాలనుకుంటున్నారండి? మన గురి ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళాలనే మన గురి. కానీ ఆ గురికి వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో ఆలోచన చేయండి. ఎందుకంటే భూలోక పరంగా మనం ఎంతో కష్టపడతాం, కానీ దేవుని వాక్య ప్రకారంగా కష్టపడటానికి కూడా మనం ప్రయత్నించాలి జీవితం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న అంతా గతించిపోతుందండి, ఏమి ఉండదండి ఇంకా. గతించిపోయినప్పుడు మనుషులు ఇంకా ఎవరు కూడా ఉండరు ఇంకా. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నప్పుడు లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తాం కానీ, ఎప్పుడన్నా మీరు ఆలోచించారని పరలోక రాజ్యం వెళ్తాననే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? నేను పరలోక రాజ్యం వెళ్ళగలను అని మీరు చెప్పగలరా? కానీ వెళ్ళాలంటే మన జీవితంలో మనము ఆత్మీయంగా కూడా ఏం చేయాలండి? దేవుని వాక్యం ఏం చెప్తుందో అవన్నీ చెయ్యాలి.
అవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యందు నీతి, యథార్థత, పాపం లేని జీవితం, లేకపోతే మన జీవితంలో జీవించే జీవితం సత్క్రియలు చేయటం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఇవి నీ లైఫ్‌లో ఉన్నప్పుడు కరెక్ట్‌గా నువ్వు ఎక్కడ రీచ్ అవుతావండి? మన గమ్యానికి మనం రీచ్ అవుతాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు గాని, తండ్రి అయిన దేవుడు ఆయన అందరం కోరుకునేదేంటంటే, ఏ వ్యక్తి కూడా నశింపక ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాడండి ఆయన? పాపంలోకి వెళ్ళకుండా మన నీతి, న్యాయం కలిగి పరలోక రాజ్యంలో చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా ఉపమానాలు చెప్పారు. భక్తులు కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే దేవుని వాక్యం అనేది మన రక్షణ మనం ఎలా కొనసాగించుకుంటున్నామనే విషయాన్ని తెలియజేస్తుందండి. చాలామంది రక్షణ పొందేసామంటే రక్షణ పొందేసాం అక్కడితో అయిపోయింది అంతే. కానీ ఆ రక్షణ నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు? ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత చిన్న పాపం చేసినా రక్షణ ఏమవుతుందండి మనం? రక్షణ కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు చాలామంది తెలియక చేసే పాపాలున్నాయి, తెలిసి చేసే పాపాలు కొన్ని ఉన్నాయి గానీ, కొంచెం చేసినప్పటికీ పశ్చాత్తాపం లేని జీవితాలు చాలా మటుకు. అందరూ కాదండి, కొంతమంది అయితే ఉన్నారు. మనం ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఈ పనులు ఇయన్నీ ఉంటాయండి. పనులుంటాయి, ఫ్యామిలీలుంటాయి, బాధ్యతలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎన్నున్నప్పుడు కూడా నీ గురి, గమ్యం ఏంటనేది నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యము మరి ఇంకా ఏం గతించిపోతాయి మనము ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి పత్రిక కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనము. ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇక్కడ వాక్యం చెప్తండి, లోకంలో ఉన్నవారు ఎలా ఉండాలంటండి? మనం ఎలా ఉండాలంటే లోకంలో టూరిస్టులా ఉండాలంతే. ఎందుకంటే పర్మనెంట్‌గా ఉండవలసినవి కాదండి. ఈ లోకపు నటనంతా అంటే గతించిపోదని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనం అబ్రహాము దినంలో అబ్రహాము వాళ్ళ నుంచి ఏమి నేర్చుకోవచ్చండి? వాళ్ళు పేదవారండి అబ్రహాము. దేవుడు దీవించినప్పటికి ఎలా ఉన్నాడండి? అంటే చాలా ఆస్తి కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా బతికారండి? భూమి మీద డేరాలు వేసుకునేవారు ఉంది. అవునండి. పోనీ అబ్రహాం ఏమైనా పెద్ద బిల్డింగ్ కట్టాడని ఎక్కడన్నా ఉంది అందులో? పోనీ ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎలా బతికారండి అప్పుడు? డేరాల్లో బతికారు. అంటే ఇప్పుడు నేను డేరాలు వేసుకోమని చెప్పట్లేదు కానీ, మనము జీవించే జీవితం దేవుడు మనకిచ్చినయి మనం వాడుకోవడం అంతే, అంతవరకే. ఆటిల మీద ఆశలు పెట్టేసుకోవడం, ఆటిల కోసం చచ్చిపోవడం లాంటివి ఏం చేయక్కర్లేదండి. ఎందుకంటే మనం బ్రతుకుతున్నాం, మన దేవుడిచ్చిన బట్టి మనం ఇల్లు కట్టుకున్నాం. అవి మన పిల్లలకి అలాగలా ఉంటాయి. కానీ రెండవ రాకడ వచ్చినప్పుడు అన్నీ గతించినప్పుడు ఏమవుతాయి? అన్నీ నాశనం అయిపోతాయి. కాకపోతే మనం ఎప్పుడు కూడా మరి అట్ల కోసమే ఆలోచన చేస్తూ, అట్ల కోసమే కష్టపడటం, అట్ల కోసమే అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ఏం చేయకూడదంటండి? దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏమవుతుందంటే, అది శాపంగా మారిపోద్దని దేవుని వాక్యం చెప్తుంది. అండ్ అవునా కాదా? కొరింథీయులు రాసిన పత్రికలో చివరిలో ఉంటదన్నమాట. దేవుని ప్రేమింపనివాడు శపింపబడును గాక అనే మాట ఉంటది. ఎందుకంటే దేవుడు నీకు మంచి ఆయుష్ ఇచ్చి అన్నీ ఇస్తున్నాడంటే, నువ్వు దేవుడిని ముందు స్థానంలో పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. నీకెవరంటే ఇష్టమంటే, నాకు దేవుడంటే చాలా ఇష్టమని మనం చెప్తాం. కొంతమంది లోకంలో పేర్లు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇష్టమంటే. కానీ అన్నీ కాదండి. ఎందుకంటే లోకం ఇయన్నీ కూడా గతించిపోతాయి. గతించిపోయే వాటి మీద మనం ఆశలనేది పెట్టుకుంటే
మనం లోకంలోనే ఉండిపోతాం తప్ప దేవునిలోకి రాలేం. అసలు గతించిపోయి అంటేనే అవి మనకి ఏ పని చేయవు. ఈ భూమి మీద మనం ఉన్నామంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా మనం దేని గురించి ఆలోచన చేయాలంటే దేవుని గురించి, దేవుని పనుల గురించి, పరలోక రాజ్యం వెళ్ళే మరి ఆ వేగి మనం అంటే పరిగెడతా ఉన్నాం పందెంలో. కాబట్టి మనం అందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి కష్టపడాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. సాతానుడు ఏం చేస్తా ఉంటాడంటే అండి, ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వచ్చినప్పుడు కొంతమంది ఎలా ఆలోచన చేస్తారు, ఇప్పుడు సమస్యలు వచ్చినాయనుకోండి, ఈ దేవునిలో నాకు ఇన్ని సంవత్సరాలు అయినాయి, దేవుడు నాకు ఏం చేయలేదు అనుకుంటాడు. నాకు సమస్యలు ఎక్కువవుతాయి తప్ప ఏ మేలు చేయట్లేదు మనం అనుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా ఒకటండి, మనిషి దేవుడిని అడుగుతున్నాడు, మరి దేవుడు ఇచ్చే విధంగా మనిషి ఉన్నాడా లేదా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? మీరు దేవుడిని అడుగుతున్నారు కరెక్టే, కానీ దేవుడు మీకు ఇవ్వాలంటే ఆ స్థితి మీలో ఉందా లేదా? అబ్రహాము దేవుడిని విడిచి వచ్చిన వెంటనే ధనవంతుడు అయిపోయాడండి. కొద్ది కొద్దిగా దేవుని చెప్పినప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆయన మాటలింటూ విశ్వాసం ద్వారా దేవుడిని నమ్మినప్పుడు కొద్ది కొద్దిగా వాళ్ళు ఏం చేస్తారంటే అభివృద్ధి చెందారు ఎప్పుడు కూడా. కానీ మనుషులకి ఎలా ఉంటుంది అనుకోండి, మనుషులకి ప్రార్థన చేయగానే ఏమైపోవాలి, సమస్యలు అయిపోవాలి. ప్రార్థన చేయగానే ఏమైపోవాలి, పెద్ద బిల్డింగ్ వచ్చేయాలి. ప్రార్థన చేయగానే వెంటనే అయిపోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనబడిన వాడికి శ్రమలు వస్తాయండి ఖచ్చితంగా. మరి యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు రాలేదండి. ఆయన ఇక్కడ ఈ లోకపు నటనంతా గతించిపోవచ్చున్నదని ఇక్కడ దేవుని వాక్యము మరి చెప్పబడుతుంది. అలాగే ఇంకా మనం కొన్ని విషయాలు ఇంకా ఆలోచన చేద్దామండి. అలాగే మార్కు సువార్త మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమియును గతించిన గాని నా మాటలు గతింపవు. ఏం గతిస్తాయంటండి? ఆకాశము, భూమి రెండు గతించిపోతాయి, కానీ ఏ మాటలు గతించమంటండి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు గతింపవు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు చాలా వాల్యుబుల్ అండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా నిత్య జీవాన్ని తీసుకెళ్తాయి. మన జీవితంలో మనం జీవించే జీవితము ఎక్కువగా మరి నిత్య జీవంకే వెళ్ళే మాటలు కాబట్టి మనం ఆ మాటలు బట్టే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ ఉండాలండి. ఎందుకంటే చాలామంది లోకంలో మ్యారేజ్ టైంలో చాలా మట్టుకు ఏం చేస్తూ ఉంటారంటే రాంగ్ డిసిషన్ తీసుకుంటూ ఉంటారు అండ్ అవునా కదా? ఎందుకంటే ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనబడినవాడు మనం చేసే పని కానీ ఆలోచన కూడా ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే లైఫ్ అనేది చాలా షార్ట్ అయినప్పటికీ కూడా మనం పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ప్రతి విషయంలో కూడా మన వాక్యాన్ని ఇన్వాల్వ్ చేయాలి ఎప్పుడు కూడా. మ్యారేజ్ అయిన తర్వాత ఈవిడ చచ్చి రావడం మానేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసే మిస్టేక్ ఏంటంటే నువ్వు మార్చగలిగితే చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మ్యారేజ్ టైం అంటే ఆ వ్యక్తికి సరైన ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఏమన్నా అవునా కదా? ఎందుకంటే అంతవరకు దేవునిలోకి వచ్చిన వ్యక్తి ఒకేసారి లోకంలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి జీవితం ఏమవుతుందండి? ఇప్పుడు దేవుడు దూరం అయిపోతుంది కదా. పాపం చేసిన వాడు ఏమవుతున్నాడు? దేవునికి దూరం అయిపోతున్నాడు. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పే విషయం ఏంటంటే మన జీవించే జీవితంలో మన భక్తి విధానం ఎప్పుడు కూడా మనం చూసుకోవాలండి. ఎందుకంటే దేవుని వాక్యము అన్ని విషయాల్లో కూడా మనం ఆలోచన చేయాలి. నువ్వు చిన్న మిస్టేక్ చేయొచ్చు, అందులోంచి బయటపడటానికి కానీ లేకపోతే అందులో ఉండిపోతే చాలా కష్టం. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో చెప్పబడుతుంది కదండి,
మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని రక్షణ పొందిన వ్యక్తి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఆ స్థితి ఎంత దారుణంగా ఉంటుందో మరి పేతురు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి స్థితి మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనం క్రీస్తు రక్తంలో కడగబడి మన పాపాలు కడిగి వేసుకుని ఎప్పుడైతే మనం పవిత్రంగా ఉంటున్నామో ఆ పవిత్రను కాపాడుకోవడం మనం కష్టపడాలి ఎక్కువ. ఎందుకంటే దీనికోసం చాలా విషయాలు కుటుంబాలు మరి కుటుంబంలో గొడవలు ఉంటాయి. లేకపోతే పక్కోళ్ళు ఫ్రెండ్సే మార్చేయవచ్చు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందేటువంటి సింపులే అనుకుంటున్నామండి. కానీ రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణని మనం చనిపోయేంతవరకు ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ రక్షణ జీవితాన్ని మనం కాపాడుకుంటామో అప్పుడే మనం గురి వద్దకు చేరటానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేస్తున్నప్పుడు జపన్య 2వ అధ్యాయము ఆలోచన చేద్దామండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. సమయం ఏమవుతుందంటండి? గతించిపోతుందంట. ఎందుకంటే ఇప్పుడు సమయము ఎలా ఉంటుందంటే చాలా త్వరగా గతించిపోతుంది. అవునా కదండి? ఇక్కడ జపన్య తెలియజేస్తున్నాడు. అంటే పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం అవుతుందంటండి గతించిపోతుంది. మన సమయాన్ని ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సద్వినియోగం చేసుకోవాలని చెప్తుంది. ఎందుకంటే మనకి చూడండి ఫ్రైడే అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఏమండి? ఫ్రైడే మనకి ఈ టైంకి ఏం గుర్తు రావాలి? అందరికీ కూడా బైబిల్ క్లాస్ అని గుర్తు రావాలి. అంటే కొంతమందికి బైబిల్ క్లాస్ తెలుసు, కానీ ఏం చేయరు. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేయాలండి మనం. నేను సండే ఎప్పుడు భయపడుతూ ఉంటాను. ఎందుకంటే ఎక్కడ ఆరాధన కోల్పోతానో భయం. ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ సమయాన్ని నేను వేరే పనిలో పెట్టడం, లేకపోతే ఆ రోజు ఆరాధన మానేసి ఏదో ఊరు వెళ్ళటం ఇలాంటివి మనం ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వకపోతే కానీ ఆ పనిష్మెంట్ వెంటనే తగులుతుంది. అండ్ అవునా కదా? నువ్వు ఆదివారం దేవుని సన్నిధి చూసుకుని వెళ్ళాలి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదండి. ఎందుకంటే కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఇక్కడ మేము మెసేజ్ చెప్తూనే ఉంటాం, చేతులు డబ్బులు ఎట్టేసి ప్రార్థన చేసేయండి అంటారు. అండ్ అవునా కదా? అంటే దేవునికంటే ఆ వ్యక్తికి ఏం ఎక్కువైపోయింది? ఏం ఎక్కువైపోయిందండి? ఆ ఊరు వెళ్ళటం ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే నువ్వు ఎప్పుడు కూడా దేవుని ఆరాధన చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే నేను మన సంఘం అయితే కాదు కానండి, వేరే సంఘాల్లో చూశాను. మా ఇంటి దగ్గర సంఘం ఉంది ఒక ఆయన, మీకు తెలుసు ఆల్రెడీ, తిరుగు సత్యనారాయణ గారని తెలుసండి. అంటే మాకు మీటింగ్ పెట్టినప్పుడు గట్టా ఆయన లీడింగ్ చేశారు. అక్కడ చర్చిలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, కానుకల బాక్స్. రావటం కానుకేసేయటం అక్కడే ఇలా చేతులు పెట్టుకుని ప్రార్థన చేసేయటం వెళ్ళిపోవటం అంతే. ఎక్కడికండి? ఆరాధన మానేసి బయటికి వెళ్ళిపోవటం. ఎందుకంటే మనం ఆరాధన అనే తెలిసినప్పుడు ఆ దినం దినం దేవునికి ఇవ్వాలి. సమయం అనేది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే దేవుడి వాక్యం కూడా చెప్తుంది, నువ్వు ఏ పని ఎప్పుడు చేయాలో సమయం చెప్తుంది. పగలున్నంత వరకు ఏం పని చేయాలి? దేవుని పని చేయాలి. అదే మన పని అయితే చేసుకోవచ్చు. కానీ రాత్రి సమయం ఏం చేయాలండి? దేవుడి సమయం రోజుకి 24 గంటలు. దేవుడు మనకు ఎన్నో గంటలు ఇస్తున్నాడంటే కనీసం ఒక శుక్రవారం కూడా మనం దేవునికి ఎంత సమయంలో పోతున్నామంటే ఒక గంట సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవునికి మనం ముందు సమయం ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి ప్రార్థించిన కాడి నుంచి కూడా ముగింపు వరకు ఉంటేనే మన జీవితాలకి ఏముంటుందండి? ఎప్పుడు కూడా దేవుని పని అనేది పూర్తిగా ఉండాలండి, సగంలో రావటానికి కాదు ఇది. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని స్తుతించే సమయము ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాలి మనం. అలాగే ఇంకా మనము దేవుని వాక్యం నుంచి ఇంకా ఆలోచన చేసినప్పుడు మరి
ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇంకా జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనది ఏదియో లేదు. అంటే ఇక్కడ దేవుని వాక్యము మరి ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథంలో మరి 9వ వచనము, అంటే మునుపు ఉండబోఉంది ఇంకా ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇంకా జరగబోవున్నది. అంటే తరము వెంబడి తరము అనే మాట దేవుని వాక్యము చెప్తూ ఉంది. భూమి మీద కొత్తది ఏది లేదంటండి. ఏమన్నా కొత్తది ఏమైనా ఉందా? కొత్తదేమీ లేదు. నిన్న జరిగేదే ఈరోజు జరుగుతుంది. కాకపోతే మనిషి ఆ బర్త్‌డే, ఆ పెళ్లి రోజు ఇవన్నీ కూడా నూతనంగా జరుపుకుంటారు తప్ప, జనవరి 1 కూడా మనం జరుపుకుంటాం గానీ, అది కూడా సేమ్ ముందు ఉండబోతుంది, జరుగుతది. కాకపోతే కొత్త బట్టలేసుకోగానే మనకేమనుకుంటామండి, నూతన సంవత్సరం, నూతన దినం అంటా ఉంటాం. అండ్ అవునా కదా? ఆ రోజు ఆదివారమైనా, సోమవారమైనా మళ్ళీ వచ్చేది సోమవారం, ఆదివారం, మంగళవారం. అండ్ అవునా కదా? అందుకే మునుపు ఉండబోనిదే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని జరిగినప్పటికీ కూడా మనం ఆత్మీయంగా దేవునిలో బలపడినప్పుడే మన జీవితాలకు ఏముంటుందండి, మన జీవితాలకి వాల్యుబుల్ ఉంటుంది. ప్రసంగి చెప్తున్నాడు, వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అంటున్నాడు. భూమి మీద జరిగేదంతా వ్యర్థమే, సూర్యుని కింద జరిగేదంతా కూడా వ్యర్థమే. కానీ దేవుని బిడ్డలు చేసేది ఎప్పుడు, దేవుని సమయం ఎప్పుడు వ్యర్థం కాదండి. అది ఆలోచన చేయండి. ఎందుకంటే దేవునికి ఇచ్చే సమయం ఎప్పుడు కూడా వాల్యుబులే. ఎందుకంటే దేవునికి ఇచ్చే సమయము, దేవుని స్తుతించే సమయం అనేది దావీదు ఏమంటున్నాడండి, దేవుని సన్నిధిలో ఒక దినము 1000 దినముల కంటే ఏంటంటండి శ్రేష్టం అని చెప్తుంది. అలాంటిది మనం దేవునికి ఒక గంట, 2 గంటలు దేవునికి మనం సమయాన్ని ఇస్తున్నామంటే ఎప్పుడు కూడా ఆ సమయం వాల్యుబుల్. చాలామంది ఏం చేస్తారంటే గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏంటంటే అవి ఎప్పుడు గతించిపోతాయంటండి. అలాగే ఇంకా మరి దేవుని వాక్యము మరి ఎవరు గతించిపోతారు, ఇంతవరకు కూడా మనము మరి గతించిపోయేమిటని ఆలోచన చేసాం. మరి ఎవరు శాశ్వతంగా గతించిపోతారని మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక అంటే శాశ్వతంగా గతించిపోయే వారి గురించి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము మనం ఆలోచన చేసినప్పుడు, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వలే గతించిపోవును, సూర్యుడు ఉదించి వడగాలు కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యం నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోవును. అంటే ఎవరు శాశ్వతంగా గతించిపోతారంటే ధనం మీద మరి ఆశ గలవారు గడ్డి పువ్వులు ఏమవుతారంటండి, మరి గతించిపోతారంటండి. ధనం మీద ఆశ అనేది ఎవరికైనా ఉండకుండా ఉంటుందా? ధనం అన్నప్పుడు ఏముంటుందండి, ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ధనవంతుడు ఎందుకు గతించిపోతాడంటే ధనవంతుడు దేవునికి దూరం అవుతాడండి. ఎందుకంటే మత్తయి సువార్తలో చెప్పబడుతుంది, దేవుడు మనుష్యుడు సిరికి దేవుడికి దాసుడు కాలేడని మాట చెప్తుంది. అంటే ఉంటే డబ్బు వైపైనా ఉంటాడు, లేకపోతే దేవుని వైపైనా ఉంటాడు తప్ప ఇద్దరికి కూడా మరి దాసుడుగా ఉండలేడు. అంటే ధనం కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ధనము గలవాడు ఏమవుతాడంటే శాశ్వతంగా ఏమవుతాడంటండి, గతించిపోతాడంటండి. అలాగే ఇంకా ఎవరు గతించిపోతారని మనము మరి ఆలోచన చేస్తున్నప్పుడు హోషేయ గ్రంథము
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము ఆలోచన చేద్దామండి. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగెను. అతడు ఇశ్రాయేలీ వారిలో తాను గొప్ప చేసుకును. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్లు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చెయ్యు పని అయి వాటికి బలులను అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకుని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలను పెందల కాడే గతించు పాతకాలపు మంచి వలె నుందురు. అంటే ఇక్కడ దేవుని వాక్యము ఏం తెలియజేస్తుందంటే, గొప్ప చేసుకునేవారు, మరి విగ్రహములకు మరి అర్పించే వారు ఆయుష్ ఎలా అవుతుందంటండి? మంచి వలె ఏమవుతుందంటండి? గతించిపోద్దంటండి. గొప్ప చేసుకోవడం అనేది మనం ఇందాక యోహాను సువార్తలో చదువుకున్నాం. శరీరాస్త్ర నేత్రాస జీవపుడమ్మము. జీవడమ్మ అంటే ఏంటండి? గొప్ప చేసుకోవటమే. దేవుని వాక్యము క్రైస్తవులకు ఏం చెప్తుందంటే, ఎప్పుడు మనం తగ్గించేవారుగా ఉండాలి కానీ గొప్ప చేసేవారుగా ఉండకూడదంటండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమయ్యారంటండి? మరి గొప్ప చేసుకునేను తర్వాత బయలుదేవతను అపరాధి అతడు నాశనం పొందెను. ఎప్పుడు కూడా మనము ఎవరినైతే దేవుడిని ఆరాధిస్తున్నామో ఆ దేవుళ్ళని మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలండి. ఎందుకంటే తను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంటండి? తగ్గించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం దేవుని దగ్గర మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు మనం హెచ్చిస్తాడు. వీళ్ళు ఎందుకు శాశ్వతంగా గతించిపోతున్నారంటే గొప్ప చేసుకుంటున్నారండి. సాతానుడు కూడా ఏమనుకున్నాడండి? దేవుని కంటే గొప్పగా ఉండాలనుకున్నాడు అండ్ అవునా కదా? అలాగే క్రైస్తవులు మరి విగ్రహాల దగ్గర నుంచి ఏం చెప్పబడుతుందండి వాక్యం? పారిపోండి అని చెప్తుంది పాపం నుంచి. కానీ విగ్రహాల దగ్గర బలి అర్పించింది మనం తినటం ద్వారా, లేకపోతే విగ్రహాలకి దండం పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనము ఆయుష్ గతించిపోద్దంటండి. అంటే మన ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కువగా ఏం చేసేవారండి? అవిధేయత ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఎవరు రక్షించారు? యెహోవా దేవుడు రక్షించాడు. కానీ వాళ్ళు ఏం చేశారండి? ఓ దూడ బొమ్మను చేసి, ఈ దూడే మమ్మల్ని రక్షించింది, ఇదే మాకు దేవుడు అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు? బంగారం అంతా పోగు చేసి దూడ బొమ్మను చేశారు. అందుకే వాళ్ళు ఏమయ్యారంటే నాశనం అయిపోయారండి. మన జీవితంలో, మన భక్తి జీవితంలో క్రైస్తవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం అసలు ఏది పాపం అని తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి ఏం చేయాలంటండి? మనం వెళ్ళిపోవాలంట. ఏం చేస్తాడు ఇశ్రాయేలు ప్రజల్ని? తీసుకొచ్చిన దేవుడు యెహోవా దేవుడు అయితే వీళ్ళు బయలు బొమ్మ చేసేసి, బయలా నువ్వే తీసుకొచ్చావు మనం ఐగుప్తు నుంచి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? చాలామంది అక్కడ ఏమయ్యారు? చనిపోయారు. నువ్వు సత్యాన్ని తెలుసుకుని, మరి దేవుని వాక్యాన్ని తెలుసుకుని నీతిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవునిలోనే కరెక్ట్గా ఉండాలి. మీ బంధువు అవనివ్వండి, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ అవనివ్వండి, ఎంత కావాల్సిన వ్యక్తి అయినా కూడా మనం ఏం చేయకూడదండి? పాపం చేయకూడదు. యోసేపు చూడండి, పాపం చేస్తున్నాడని తెలిసి నా దేవునికి ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి ఏం చేశాడండి? పారిపోయాడు. పాపం చేయకుండా పారిపోయాడు. కానీ ఈనాడు చాలామంది పాపం చేయడానికి పరిగెడుతున్నారు తప్ప పాపం నుంచి ఎవరు పారిపోవట్లేదండి. అండ్ అవునా కదా? కాబట్టి ఆలోచన చేయండి. మనం ఎప్పుడూ కూడా పాపం చేస్తే నీకు లాభం వస్తుందని నువ్వు పాపం చేస్తే నీకు ఉన్నదంతా పోద్దండి. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని తెలిసి దాన్ని ఎప్పుడైతే వదులుకుంటావో అంతకన్నా గొప్ప బహుమానం దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం పాపం చేయడానికి సిద్ధపడమండి. నువ్వు పాపం చేస్తున్నావు అంటే దానికి శిక్ష ఖచ్చితంగా నీకు ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది.
చాలామంది భూమి మీద ఇప్పుడు కూడా పాపం చేసినోళ్ళు వాళ్ళ స్థితి ఎలా ఉంటదంటే చివరికి చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే పాపం చేయవారు కూడా మరి గతించిపోతారని చెప్పేసి విలాప వాక్యములు 5 అధ్యాయం 7 వచనం చూడండి. విలాప వాక్యములు 5 అధ్యాయము 7 వచనం మనము ఆలోచన చేసినప్పుడు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. అంటే మా తండ్రులు ఏం చేసి గతించిపోయారంటండి? పాపం చేసి గతించిపోయారంట. మరి పాపం చేసి గతించిపోయారు కాబట్టి మనము పాపం అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కూడా ఏది కావాలని ఎవరిని అడుగుతామంటే దేవుడిని అడుగుతాం. మరి ఏ విశ్వాసం అయితే మనం కలిగి ఉన్నామో మనం చనిపోయేంత వరకు అదే విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనం పాపం చేయడానికి మన ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉందండి. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు యోబు గ్రంథము యోబు గ్రంథము 20 అధ్యాయము మరి 4వ వచనం నుంచి ఇక్కడ ఆలోచన చేద్దామండి. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండెను, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండెను. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించే రీతిగా వారెన్నటికి నుండకుండా నశించెదరు. వారిని చూచిన వారు వారేమై ఉన్నారని అడుగుదురు. కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వెయ్యబడుదురు. అంటే ఇక్కడ దుష్టుల విజయము కొద్ది కాలము ఉండినను వాళ్ళు ఏమవుతారనే విషయం దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు దుష్టులు ఉన్నారండి, వాళ్ళు ఏమవుతారండి ఇక్కడ చెప్తుంది దేవుని వాక్యం. కింద కొన్ని విషయాలు చెప్పబడినాయి. అంటే కళ ఎలా వచ్చే ఎలా అయితే మర్చిపోతామో ఆ విధంగా గతించిపోతారని ఇక్కడ చెప్పబడుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి నమ్మిన వాడి కంటే దేవుణ్ణి నమ్మిన వాడే చాలా గొప్పగా ఉన్నాడు అనుకుంటాం. అండ్ అవునా కదా? చాలాసార్లు మనం ఆలోచించినప్పుడు ఆడు చర్చికి రాడు, ఆడు ఎక్కువ లోకంలోనే ఉంటాడు, ఎక్కువ తిరుగుతాడు, తాగుతాడు, వాడే హ్యాపీగా ఉన్నాడు అనుకుంటాం మనం. కానీ మన జీవితాలు సమస్యలు ఇబ్బందులు ఉన్నా మన పరలోక రాజ్యం వెళ్తామండి. కానీ పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన వాక్యం ద్వారా మన జీవితాలు మనం సరి చేసుకోవాలి తప్ప లోకంలో మనుషులు బట్టి కాదండి. ఎందుకంటే వాక్యం ఎప్పటికీ ఎలా ఉంటుందంటండి, వాక్యం ఎప్పుడు కూడా మారదు. మనుషులైతే మారతారు కానీ వాక్యం మారదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రైస్తుడు అనేవాడు వాక్యం బట్టి నడవాలి. ఎందుకంటే లోకంలో వాటి బట్టి నడిస్తే మనం కూడా నశించిపోతాం, గతించిపోతామని దేవుని వాక్యము మరి తెలియజేస్తుంది. అది గతించిపోనవి ఏమిటని మనం ఆలోచన చేసినప్పుడు మరి లోకాసు వార్త 21 అధ్యాయము మరి ఇప్పుడు చెప్పే విషయాలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో జరిగే విషయాలు ఇప్పుడు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ లోకాసు వార్త 21 అధ్యాయము 33వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఎంత మాత్రము గతింపవు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రతిరోజు కూడా దేవుని వాక్యం స్టడీ చేసుకుని వాక్యాన్ని ఆలోచన చేసి వాక్య ప్రకారం నడిచేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడండి? గతించిపోవడంటండి. ఎందుకంటే ఆకాశం భూమి గతించిన నా మాటలు గతింపు అంటే దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము ఆలోచన చేస్తూ ఉండాలి. బైబిల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే వాక్యం చూసుకుంటాను, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవాలి, లోకంలో అయిపోతానంటే అది కరెక్ట్ కాదండి. ఇక్కడ దేవుని వాక్యం గతించిపోని వారు ఏ విధంగా ఉంటారు అంటే, గతించిపోని వారు ఏమిటంటే దేవుని వాక్యం గతించిపోదని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా
మరి ఇందాక మనం చదువుకున్నామండి. యోహాను మొదటి మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నాం కదండీ! ఒకసారి చూద్దాం మళ్ళీ. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మొదలు చేస్తే, లోకము దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచును. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, లేకపోతే దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారు ఎప్పుడు కూడా గతించిపోరని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అంటే మనకు దేవుని చిత్తం తెలియాలి అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు అనుకుంటాం దేవుని చిత్తం నాకు తెలుసు అనుకుంటాం. మరి నువ్వు తెలిస్తే ఎందుకు చెయ్యవు నువ్వు దేవుని చిత్తం? ఇప్పుడు దేవుని చిత్తం నువ్వు చెయ్యకపోతే నువ్వు కూడా ఎక్కడ ఉంటావండి? గతించిపోయే వాటిలో ఉంటాం మనం. అందుకే ఎప్పుడు కూడా దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిల్చునని దేవుని వాక్యము చెప్తుంది. ఆయన చిత్తం ఏంటండి? ఆయన చిత్తం చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం వాక్యం ఆలోచన చేసినప్పుడే ఆయన చిత్తం నీకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన అడుగు జాడ యందు నడిచినట్లయితే మన జీవితాలు ఎప్పుడు కూడా ఫలిస్తాయండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి మనం భక్తులు చూసినప్పటికీ వాళ్ళ విషయాల కంటే దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అండ్ అవునా కాదా? అబ్రాహాం కానీ, ఇస్సాక్ కానీ, లేకపోతే యోసేపు కానీ, లేకపోతే ఎవరైనప్పటికీ కూడా. మరి సొలొమోను దేవుని చిత్తానుసారంగా ఏమడిగాడంటే ఆయన ప్రజలను పరిపాలన జ్ఞానాన్ని అడిగాడు. అండ్ అవునా? అలాగే దానియేలు కానీ, దావీదు కానీ ముమ్మారు వాళ్ళు ఏం చేసేవారు? ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసేవారు. అంటే వాళ్ళందరూ కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకునేవారండి. ఇశ్రాయేల్ ప్రజలండి యుద్ధానికి వేరే చోటకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం కదా వెళ్ళిపోదాం అనుకునేవారు కాదు. ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండి దేవుడిని అడిగి నువ్వు ఆ దేశాన్ని మాకు ఇస్తావా లేదా అని అడిగి అప్పుడు వీళ్ళు ఏం చేసేవారండి తర్వాత వాళ్ళ యుద్ధానికి వెళ్ళేవారు. అంటే దేవుని చిత్తం ఏంటో గ్రహించి వెళ్ళేవారు. ఈనాడు మనకు పని ఉందంటే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం తప్ప ప్రార్థన చేసుకోవడం ఉండదు, లేకపోతే దేవుడిని అడగడం అనేది ఉండదండి. వెళ్ళిన తర్వాత పని అవ్వకపోతే మనం ఏమంటాం? నువ్వే నా పని చేయలేదు అంటాం. ఎవరిని? దేవుణ్ణి. అసలు అడిగావు నువ్వు దేవుణ్ణి? దేవుడు ఎప్పుడు కూడా మనిషికి ఏమి ఇచ్చాడంటే బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడంటండి. అవి కూడా మనం వాడాలి దేవుని పనిలో ఉన్నప్పుడు. అవి వాడకుండా దేవుడు నాకు చేయలేదు ఇవ్వలేదు అంటే దేవుని చిత్తం లేదండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి కీడు జరుగుతుందంటే నీకు దేవుడు మేలు ఇస్తాడని నువ్వు తలంచాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే నీకు కీడు జరిగిందంటే బాధపడిపోవడం కాదు. ఎందుకంటే ఉదాహరణకి మన జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు కొన్ని కష్టతరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. అవి మనకు జరిగినప్పుడు ఎప్పుడు కూడా దేవుడిని నిందించడానికి మనకు కరెక్ట్ కాదు. సపోజ్ జీవితంలోనే అవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే దేవుడు ఏది చేసినా అంతా నా మంచిగా అనుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు నీకు కీడు జరిగింది, ఒకవేళ మేలు జరిగింది అనుకోండి, ఆ దేవుని చిత్తం అంటే మేలు జరుగుతుంది. ఆ మేలు వల్ల నీకు కీడు ఉన్నదంటే దేవుడు చేయకపోవచ్చు. కాబట్టి దేవుడు తగిన కాలమందు తగిన సమయం మందు ఏమిస్తాడండి? ఆయన ఇస్తాడు. అన్న ఏం చేస్తుంది? అన్న ఎంతకాలం వెయిట్ చేసింది? చాలా కాలం వెయిట్ చేసింది. దేవుడు ఇచ్చేంతవరకు కూడా ఏం చేసిందంటే దేవుడిని వేడుకుంటానే ఉంది. అదే ఓపిక, అదే సహనం మనలో ఉండి మనం ఎప్పుడు కూడా నిరంతరం దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. ఎందుకంటే దేవుని చిత్తం అయింది క్రియ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము. కొన్నిసార్లు మన ఆరోగ్యం పాడైపోవచ్చు, కానీ దేవుని ఎక్కువ అడుగుతూ ఉంటాం. కానీ ఆయన ఇస్తాడు, కానీ ఏం పడుతుందండి ఎప్పుడు కూడా సమయం పడుతుంది. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఈ స్థితిలో ఉంటాం కంటే చచ్చిపోతే బెస్ట్ అనుకుంటాం. కానీ అది దేవుని చిత్తంలో లేదు.
నీ పని అయ్యేంత వరకు కూడా నువ్వు బ్రతకవలసిందే. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి, కాలేజీ చెడిపోయింది. ఆవిడ 14 సంవత్సరాలు ఉంది అలా మంచం మీద. ఆ 14 సంవత్సరాలు ఏం చేసేది? ఆ వైర్ ఇలా ఇచ్చే పీకి చుట్టేసుకుంటా, ఆ తాడు ఇచ్చే పీకి చుట్టేసుకుంటా అనేది. కానీ ఆవిడ చచ్చిపోవాలని ఆలోచన లేదు, ఇమ్మనేది అంతే. కానీ ఆవిడకి ఏముండేదండి? బతకాలనే ఉండేది. కానీ నువ్వు చచ్చిపోదాము అనుకుంటే అలా చచ్చిపోతే మాత్రం నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళలేవు. ఎందుకంటే ఆత్మను ఆర్పకుడనే మాట ఉంది. కాబట్టి మన జీవితంలో ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడు ప్రతిదానికి పరిష్కారం ఇస్తాడండి. పోనీ ఆవిడకి ఎవరు లేరు అంటానికి లేదు, మేము అందరం ఉన్నాం చేసాం కాబట్టి దేవుడు ఇచ్చింది కదండి. అలాగే మనం జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా ప్రతిదానికి పరిష్కారం అనేది దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మన జీవితంలో ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడిని తప్పట్టే అవకాశం ఎవరికి లేదండి. ఎందుకంటే మనుషులు చేసుకున్న క్రియలు బట్టి ఇవన్నీ వస్తాయంట. దేవుడు కొన్ని కొన్ని సూచనలు కూడా ఇస్తాడు, అది మనం గమనించాలి. అది గమనించకపోతే ఏం చేయలేం అండ్, అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా ఏం జరిగినా కూడా అంతా మనం మంచి కనుకని మనం దేవుళ్ళు ఎక్కువ ప్రార్థనలో ఉండాలండి. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా చెప్పబడుతున్నారు. కానీ మనం కూడా దేవుని భక్తి విషయంలో మన జీవితంలో మనం కరెక్ట్గా ఉన్నట్లయితే మరి ఎప్పుడు కూడా మనము దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం అండి. పదహారో అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము వారి వద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, 25 అండి, సారీ. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండినట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? ధనవంతుడు లాజరు గురించి చెప్పబడుతుంది. అంటే ధనవంతుడు తన జీవించిన ప్రతిరోజు కూడా ఎలా జీవించాడండి? భూమి మీద ఉన్నప్పుడు సుఖంగా జీవించాడు. అంటే సన్నపు నార బట్టలు కట్టుకుని తన జీవితంలో ఏది చేయాలంటే అది చేసుకుంటూ మరి జీవించాడు. అలాగే లాజరు ఎలా జీవించాడంటండి? మరి ఆ బల్ల నుంచి పడి రొట్టె ముక్కలు తింటూ మరి జీవితం కొనసాగించాడు, కష్టాలతో కురుపులతో. అంటే సుఖంగా జీవించినప్పుడు ఆ జీవితంలో ఎవరు ఉన్నారంటే దేవుడు గుర్తురాడు మనిషికి. మరి దేవుని గుర్తురానప్పుడు ఆ వ్యక్తి జీవితం గతించిపోతే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడంటే నరకంలో యాతన పడుతున్నాడు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు భూమి మీద సుఖంగా జీవించావు కాబట్టి నువ్వు అక్కడ నరకంలో ఏం చేస్తావండి? యాతన పడుతున్నావు. కానీ లాజరు అయితే తన జీవితం ఎలా ఉందంటే అండి, మరి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ధనవంతుడు చనిపోయినప్పటికీ మరి లాజరు ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడంట. అంటే మన జీవితంలో మనం జీవించే జీవితము ఎప్పుడు కూడా ఎవరితో మిక్స్ అయి ఉండాలంటే దేవునితో మిక్స్ అయి ఉండాలి మన జీవితం. నీ జీవితంలో ఎంత సుఖమున్నా ఎంత దుఃఖమున్నా దేవుడు అనే విషయం నీకు ఆలోచన రాకపోతే, ఆయన గురించి సరైన ఆలోచన మనలో లేకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్తామండి? మన నరకానికి వెళ్తామంటండి. అక్కడ అగాధం ఉన్నదని ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి గతించిపోయే వాటి మీద మనం ఆశలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేని కానీ మనము వాక్య ప్రకారంగా గతించిపోవడం ఏదైతే ఉన్నావో అవన్నీ మనం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికి కూడా మరి వందనాలండి. మరి దేవుని వాక్యం శ్రద్ధగా వినండి, అలాగే ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యం ఆలోచన చేస్తేనే మన జీవితాల్లో మన హృదయాల్లో పనిచేస్తుంది.